శ్రీరామ దబ్బకాయతో తీపి పచ్చడి అన్నమాట. ఇది ఊరగాయల ముక్కలుగా కాకుండా కొంచెం పల్పీగా, అట్లా పల్పీగా ఉంటుంది. కొంచెం అల్ల పచ్చడిలా ఉంటుంది అన్నమాట. దీనికి మంచి దబ్బకాయని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. ఏ మాత్రం తడి ఉండకుండా వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. దబ్బకాయలో పుష్కలంగా సి విటమిన్, కాపరు, మెగ్నీషియము, పొటాషియం ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అంటారు. వెయిట్ లాస్ కూడా పనిచేస్తుందంట. దీంట్లో ఫైబర్ రిచ్ అవడం వల్ల మలబద్ధకాన్ని కూడా ఇది చేరనివ్వదు. ఇట్లాగా ఈ దబ్బకాయల్ని తెచ్చుకుని నిమ్మకాయ ఊరగాయ కన్నా కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ తరిగి పెట్టుకున్న ముక్కలు ఇప్పుడు ఆవిరి మీద ఉడికిస్తాం అనమాట. ఈ ముక్కలన్నింటినీ కూడాను ఒక కుక్కర్లో వేసి డైరెక్ట్గా కుక్కర్లో కూడా దాంట్లో చిన్న స్టీల్ గిన్నె పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా మన స్టవ్ మీద ఒక మందపాటి బాణలు పెట్టుకొని ఒక పావు కిలో బెల్లాన్ని కొంచెం పౌడర్ మెత్తగా చేసుకొని ఆ బాణల్లో కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని వేసి నెమ్మదిగా కరగనివ్వాలి. ఆ బాణలి మందంగా లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది. మందంగా ఉండే బాణలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాగిన ఇట్లాగా బాగా బెల్లం అంతా కరుగుతుంది కదా, ఈ కరిగిన బెల్లాన్ని కుతమని బాగా పాకం కాదు కానీ బాగా కరిగి కొంచెం గ్రేవీ లాగా జ్యూసీగా వచ్చేటట్టుగా ఉండాలి. దాన్ని మనం వడపోసి పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న ఇసుక రేణువు కానీ గడ్డి పెరకలు కానీ వస్తాయి. అవి లేకుండా ఈ టైంలో దాన్ని ఆఫ్ చేసి దాన్ని వడబోసి పెట్టుకోవాలి. ఇంతలో ఈ వడబోసి పెట్టుకుని ఇప్పుడు దబ్బకాయ ముక్కలు ఉడికిపోయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. మళ్ళీ ఇంకో చిన్న బాణలు పెట్టుకొని అవి వేడెక్కిన తర్వాత ఒక నేతి గిన్నెడు నూనె పోసుకొని నూనె కాగుతుండగా 2 స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాగపోతే చేదు వచ్చేస్తాయి. చిటపటలాడుతూ ఉండగా చిందులు ఇస్తాయి అన్నమాట. చిటపటలాడుతూ అవి దాంట్లో 4 ఎండుమిరపకాయలు చించి వేసుకొని అంత ఒక స్పూన్ దాకా ఇంగువ వేసుకొని అది బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటే అది చల్లారుతూ ఉంటుంది. మన కుక్కర్లోంచి తీసినటువంటి దబ్బకాయలని చల్లారిన తర్వాత మిక్సీ వేసి పట్టుకోవాలి. కొంచెం పచ్చాగా అనమాట వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మనం ఉడికిన బెల్లం ఉంది కదా, ఈ ఉడికిన బెల్లం మీద మనం మిక్సీలో వేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ దాన్ని కొత్తమని ఉడికేటట్టుగా చేసుకోవాలి. అంటే ఈ దబ్బకాయ పల్పు మొత్తం గుజ్జు మొత్తం బెల్లంలో బాగా కలిసిపోవాలి. అప్పుడు ఒక 2 స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు కొంచెం ఈ పులుపు కనుక ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. అంత ఉప్పు ఒక గ్లాస్ దాకా కారం వేసి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ బెల్లం కరిగిపోయిన బెల్లంలో ఈ కారము ఉప్పు బాగా ఎమగలిసిపోతాయి. బాగా పైకి కింద కలిపి అక్కడ ముక్క కనిపిస్తే బాగుంటుంది. ఇది మరీ ముక్కగాను ఉండదు, మరీ పల్పీగాను ఉండదు అన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం ఈ కాగినటువంటి నూనెని వేసుకుంటే అసలు గమ్మ వంటిల్లంతా వాసన. దీంట్లో అంత మెంతి గుండాను ఆవగుండా వేసేసుకున్నామంటే తీయటి దబ్బకాయ పచ్చడి ఇడ్లీల్లోకి, దోశల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. దబ్బకాయ పచ్చడి మాత్రం తప్పకుండా చేసుకుని తినాలి. మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.